డైలీ బ్రెడ్. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న విందాము. ఆత్మీయ వరాల్లో ఒకటైన వరం ఆత్మలో ఆత్మీయ భాషల్లో మాట్లాడడం. చాలామంది ఈ ఆత్మీయ వరాన్ని పొందుకున్నా కూడా దీన్ని ఉపయోగించడానికి చాలా అభ్యంతరపడతారు. ఇంకోటి, బైబిల్లో ఈ ఆత్మీయ వరం ఏదైతే భాషల్లో మాట్లాడడం, దీని గురించి ఎక్కువ రాసలేదు, దీని ప్రాధాన్యత గురించి ఎక్కువ రాసలేదు. కాబట్టి మనుషులు కూడా, లేకపోతే క్రైస్తవులు వీళ్ళకి ఈ వరం ఉన్నప్పటికీ దీన్ని వాడరు. ఇంకోటి, వాడడానికి కూడా చాలా అభ్యంతరపడిపోతుంటారు. కానీ ఒక వ్యక్తి ఒక సాక్ష్యం చెప్పాడు. ఆ వ్యక్తి చాలా ఏండ్ల కిందట సాతానుతో చాలా సన్నిహితంగా పనిచేసిన వాడు. అంటే మీరు ఒక క్షుద్రవాది లేదా మంత్రగాళ్ళు అని అనుకోవచ్చు. అలా సాతానుతో చాలా సన్నిహితంగా పనిచేశాడు. అతను చాలా ఏళ్ళ తర్వాత ప్రభువుని తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రభు మార్గంలో నడిచినప్పుడు అతను ఇచ్చిన సాక్ష్యంలో ఒక సాక్ష్యం ఏంటంటే, అతను ఏం చెప్పారంటే, ఎప్పుడైతే దేవుని పిల్లలు ప్రార్థన చేస్తారో, మరి ముఖ్యంగా వాళ్ళ నోటి భాషలు అయితే లోకపరమైన భాషలో ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తారో ఆ భాషలు ఇతనికి అర్థమవుతుంది. ఇతను ఆ భాషను తెలుసుకుంటాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని పిల్లలు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారో ఇతను ఆ ప్రార్థన స్థలాన్ని ఎవరు చేస్తున్నారో తెలుసుకొని ఆ ప్రార్థనను ఆటంకపరచనికే అన్ని ప్రయత్నాలు చేసి ఆ ప్రార్థన ప్రభువునకు ఈ పరలోకానికి చేరకుండా వాళ్ళు అభ్యంతర పెట్టేవారని అతను చెప్పారు. కానీ ఎప్పుడైతే దేవుని పిల్లలు ఆత్మీయ భాషలో, అంటే టంగ్స్లో అంటారు కదా, ఆ భాష ఆత్మీయ భాషలో ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడతారో, ఎప్పుడైతే ప్రార్థిస్తారో అప్పుడు ఆ భాష అనేది వీళ్ళకి అర్థం కాలేకపోయేదంట. అప్పుడు ఎవరు ప్రార్థిస్తున్నారు, ఇక్కడ ప్రార్థిస్తున్నారు అనేది ఈ సాతానుతో చాలా సన్నిహితంగా పనిచేసే వారికి తెలియదు. కాబట్టి వీరు ఆ ప్రార్థనను ఆటంకపరచలేకపోయారంట. కాబట్టి ఆత్మీయ భాషల్లో మాట్లాడడం అనేది కేవలం ప్రభువుని ఆరాధించడం, లేకపోతే ఆత్మలో ఆనందించడమే కాకుండా ఇది ప్రభువు మీకు ప్రత్యేకంగా ఇచ్చిన ఆత్మీయ యుద్ధోపకరణం. కాబట్టి దీన్ని వాడాలని కూడా ప్రభువు కోరుచున్నారు. మరి అంత్యకాలంలో మరి ఎక్కువగా మీరు ఈ వరాన్ని మీరు వాడాలని ప్రభువు కోరుచున్నారు. ఎందుకంటే మన లోకపరమైన భాషలో మనం ప్రార్థిస్తుంటాం, కానీ ఈ ప్రార్థన సాతాను కూడా వింటుంటాడు. ఈ సాతాను వింటూ ఈ ప్రార్థనను ఆటంకపరుస్తాడు. కానీ మీరు ఆత్మీయ భాషలో మాట్లాడినప్పుడు సాతానికి ఇది అర్థం కాదు. ఇంకోటి, ఈ భాష అనేది మీకు మరియు ప్రభువు మాత్రమే తెలుసు. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఒకటే లాంటి భాష కలిగి ఉండడం అనేది జరగదు. చాలా మటుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన భాషను ప్రభువే ఆ వరాన్ని మీకు ఇస్తారు. కాబట్టి ఈ భాషని ఆత్మీయ భాషలో మాట్లాడే వరం ప్రభువు మీకు ప్రత్యేకంగా ఇచ్చారు. కాబట్టి దీన్ని వాడడంలో మీరు అభ్యంతర పడకుండా వాడాలని ప్రభువుకి వచ్చిన ఆమె.